సార్ ఎక్స్ వేదికగా పూనం కౌర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆవిడ నార్మల్‌గా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ పేరు ప్రస్తావనకి తీసుకొచ్చి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారు? ఓకే. ట్వీట్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన ఉంది చూడండి. ఇది పూనం కౌర్ హ్యాండిల్ అనమాట. ట్విట్టర్ ఎక్స్ వేదిక ఇది. పూనం కౌర్ జస్ట్ జై బాలయ్య అని ట్వీట్ చేసింది. ఎప్పుడు 26వ తారీఖు జనవరి 26 నిన్న 8:08 అవును. జై బాలయ్య అని ట్వీట్ చేసింది. దీనికి ట్వీట్ కింద రీపోస్ట్ వచ్చినాయి. 255 రీపోస్ట్, కోటేషన్స్, లైక్స్ సమ వచ్చినాయి. ఇక్కడ హైలైట్ అయిందంటే ఇక్కడ ఒక వ్యక్తి కుమార్ అన్న వ్యక్తి పూనం కౌర్కి అడిగాడు అనమాట. వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్? మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు బతకడానికి అన్నట్టు మాట్లాడారు అని. అవును. ఆవిడేమో రిప్లై ఇచ్చింది, ఇక్కడ చూడండి. యూజ్ టు వర్క్, ఎవ్రీథింగ్ స్టాప్డ్ డ్యూ టు త్రివిక్రమ్ అండ్ గ్రూప్స్ టార్చర్. ఇది ఏమర్థమైంది ఇక్కడ? ఒకప్పుడు పని చేసుకునేదాన్ని, కరెక్ట్గా బతకడానికి ఏదో పని చేసుకునేదాన్ని, ఆ పని ఆపేశాను. ఎందువల్ల అంటే త్రివిక్రము అతని గ్యాంగ్ టార్చర్ వల్ల నేను ఆపేశాను. ఇది ఆమె ట్వీట్ చేయటం జరిగింది ఎక్స్ వేదికగా నిన్న. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు కూడా త్రివిక్రమ్ పైన చాలా కంప్లైంట్ చేసిందని చెప్పి చాలామంది చాలా వేదికలుగా మాట్లాడారు. పూనం కౌర్ కంప్లైంట్ చేస్తుంది అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఆమె త్రివిక్రమ్ పేరు డైరెక్ట్గా తీసి మాట్లాడిన సందర్భాలు లేవు. గురూజీ అను, ఫేమస్ టాలీవుడ్ డైరెక్టర్ అను, ఆడపిల్లల గురించి ఆయన ఎక్కడ ఏ స్పీచ్ ఇచ్చినా కానీ ఇమ్మీడియట్గా తను రియాక్ట్ అయ్యి నువ్వు చేసింది ఏంది అన్న టైప్ క్వశ్చన్ చేయటము, ఇలా ఇండైరెక్ట్గా ఉండేది. త్రివిక్రమ్కి ప్లస్ పూనం కౌర్కి మధ్య ఏదో జరిగింది, ఏం జరిగింది అని క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో క్రియేట్ చేసే విధంగా ఆమె మాట్లాడేది. ఈసారి మటుకి డైరెక్ట్ త్రివిక్రమ్ పేరు వాడింది. పేరు వాడి మాట్లాడటంతో ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట. అయితే గతంలో కూడా ఇష్యూ ఏదొచ్చినా కానీ జానీ మాస్టర్ ప్లస్ ఆ అమ్మాయి వివాదం కానీ, జానీ మాస్టర్ పైన పోక్సో కేసు వచ్చినప్పుడు కానీ, మా అసోసియేషన్ ఛాంబర్కి సంబంధించిన కమిటీ రియాక్ట్ అయిన సందర్భంలో కూడా నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను కదా, నాకు న్యాయం చేయరా అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, రిటర్న్గా కంప్లైంట్ మాకు ఎక్కడా లేదు, మా అసోసియేషన్కి ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చిన దాఖలా లేవు, మేము వచ్చిన తర్వాత మా కమిటీ వచ్చిన తర్వాత లేదు, అంతకుముందు కూడా ఏమైనా కంప్లైంట్ ఇచ్చినట్టు ఆన్ రికార్డ్స్ ఏమీ లేదు అని వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీరు రిటర్న్గా ఏదైనా కంప్లైంట్ ఇవ్వగలిగితే డైరెక్ట్ మా అసోసియేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాము, ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ కమిటీ వేస్తాము అన్న టోన్లో మా అసోసియేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు ఇలా మాట్లాడారన్నమాట. సరే, అయితే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? రీసెంట్గా ఏం చేసినా కానీ డైరెక్ట్గా పేరు వాడలేదు. ఇప్పుడు పేరు వాడింది కాబట్టి, త్రివిక్రమ్కి సంబంధించినటువంటి పేరు వాడింది కాబట్టి, అసలు త్రివిక్రమ్కి ఈమెకి ఏం జరిగింది, ఎన్ని సినిమాలు చేశారు వీళ్ళు, అసలు పూనం కౌర్ ఎన్ని సినిమాలు చేసింది తెలుగులో, ఆ టార్చర్ పెట్టారని చెప్తుంది కదా, అసలు టార్చర్ ఏం పెట్టారు, బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా, నీకు ప్రాబ్లం ఏంటి అసలు? త్రివిక్రము త్రూ పవన్ కళ్యాణ్, ఈ రెండు సందర్భాల్లో ఆమెను మాట్లాడింది కదా, ఈ ఇద్దరు వ్యక్తులనే టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి మనకు మాట్లాడుతున్నారు. కాకపోతే లోపల ఏం జరిగింది, ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు అమ్మాయి జానీ మాస్టర్ గురించి ఇబ్బంది పడ్డాను, పోలీస్ కేసు కంప్లైంట్ చేసింది, అది కోర్టులో ఉంది, నిజంగా జరిగిందా లేకపోతే ఏంటి అనేది న్యాయస్థానాలు చూసుకుంటాయి. మొన్న ఇదే ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి. లావణ్య బయటకు వచ్చి మాట్లాడింది, రాజధాని ఇష్యూలో ఇబ్బంది పడ్డానని చెప్పేసి. ఏమి ఇబ్బంది పడ్డాను, ఏంటి తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఓకే, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది, లేకపోతే ఎవరు తప్పు ఏంటి అనేది అది వాళ్ళు న్యాయస్థానాల్లో ఆశ్రయించారు, అది జరిగిపోతుంది. త్రివిక్రమ్ వల్ల ఈ అమ్మాయి ఏం కోల్పోయింది? ప్రామిస్ చేసి తను అవకాశాలు ఇప్పించలేదా, లేకపోతే చీట్ చేశారా, లేకపోతే ఆమె కెరీర్ డెవలప్ అవ్వకుండా అవకాశాలు ఇప్పకుండా తొక్కేశారా ఇండస్ట్రీలో, అమ్మాయిని ఎదగనీయలేదా ఏంటి అనేది చాలా రకాల డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఈ డిస్కషన్స్ నడుస్తున్న తరుణంలో ఈమె ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేయటం, ఇప్పుడు త్రివిక్రమ్ ఎలా రెస్పాండ్ అవుతారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మనం చూడాలి. ఇక్కడ కింద కామెంట్లో జయబాలని పెట్టిన తర్వాత ఈఎంఐ యూజ్ చేసిన తర్వాత కింద ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి. చాలా కామెంట్లు కూడా వాళ్ళకి ఏం చెప్తుందన్నమాట, బాలయ్య జయబాలని పెట్టారు కదా, బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, నీ ప్రాబ్లం ఏందో కనీసం ఆయనతో అని చెప్పు,
సాల్వ్ చేస్తారు కదా అని చెప్పేసి చాలా కామెంట్లు పెడుతున్నారు అనమాట. ఓకే. ఇప్పుడు సితారా ఆర్కాస్ని సితారాకి సంబంధించినటువంటి సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయింది. అవును. అది త్రివిక్రమ్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది థిక్కెస్ట్ ఫ్రెండ్ ఓహో! సూర్యదేవర నాగవంశీ. ఓకే. నాగవంశీ ప్లస్ త్రివిక్రమ్కి సంబంధించినటువంటి బ్యానర్ 2 బ్యానర్లు కలిపి కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాయి. అవును. ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది. హ్మ్. మరి ఈ అమ్మాయి ఎందువల్ల ఇన్ని రోజులు పేరు బయటికి రాకుండా ఫైట్ చేసింది, ఇప్పుడు ఎందుకు పేరు బయట చెప్తుంది ఏంటనేది మనకు తెలియాల్సి ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటి అనేది కూడా బయట రావాల్సిన సందర్భం అయితే వచ్చిందని మనం అనుకోవచ్చు. ఓకే. చూద్దాం మరి త్వరలో ఏమన్నా కంప్లైంట్ ఇస్తుందా లేకపోతే ఏంటి అసలు. ఒకవేళ పెద్ద డైరెక్టర్ కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం, పెద్ద డైరెక్టర్ మీద అపవాదులు వేస్తున్నావు, నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట రావచ్చు కదా, ఏం లేవు కాబట్టి నీ దగ్గర జస్ట్ బట్ట కాల్చి పైన వేస్తున్నావు, బురద చల్లుతున్నావు అనటంలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే. ఏ ప్రూఫ్స్ లేకుండా త్రివిక్రమ్ పేరు ఎలా తీస్తుంది అనేది ఒక సందర్భం, ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఓకే. నిజంగా ప్రూఫ్స్ ఉంటే బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ చేయొచ్చు కదా, ప్రూఫ్స్ లేకపోతే వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, లేకపోతే సెటిల్మెంట్ ఏమైనా జరిగిందా, ఏదైనా జరిగి సెటిల్మెంట్ అయిందా, ఇప్పుడు తను బయటకు వస్తుందా, రకరకాల వాదనలు వస్తున్నాయి, ఎవరికి ఇచ్చిన నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే. బట్ ప్రప్రథమంగా అమ్మాయి త్రివిక్రమ్ పేరు తీసింది కాబట్టి ఈరోజు ఈ పోస్ట్ అనేది ఎక్స్వైజ్గా చేసిన పోస్ట్ అనేది వైరల్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే సార్.